గొడ్డలి పార్టీకి మెగా డిఎస్సి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విమర్శలు చేశారు. టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మహానాడు కార్యక్రమం హైబ్రిడ్ విధానంలో గ్రాండ్ సక్సెస్ అయిందన్నారు. అదే సమయంలో జగన్ రెడ్డి పిఏ అక్రమాలు ఆధారాలతో సహా బయటపడ్డాయన్నారు. వీటన్నిటి నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి మెగా డిఎస్సిలో అక్రమాలంటూ విమర్శలు చేస్తున్నారన్నారు. కనీసం గత 5 ఏళ్లలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదని విమర్శలు చేశారు. ఇలాంటి వారు మెగా డిఎస్సి గురించి మాట్లాడడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అంటేనే అవినీతి, అక్రమాలు, దౌర్జన్యం, హత్యలు అని అందుకే ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేశారన్నారు. ఇలాగే విమర్శలు చేస్తే ఆ ఒక్క స్థానం కూడా వచ్చే అవకాశం ఉండదని దగ్గుపాటి జోస్యం చెప్పారు. మీరు చూశారు, ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఒకటి తేదీ శాలరీ పడని పరిస్థితి. కానీ ఈరోజు ఈ 2 ఏళ్ల కాలంలోనే 1వ తేదీ వస్తానే ప్రభుత్వ ఉద్యోగులకైతే ఏమి, అలాగే పెన్షనర్స్ అయితే ఏమి, అలాగే ఓఏపీ పెన్షన్స్ ఇవన్నీ 1వ తారీఖు ఖచ్చితంగా మేము ఇచ్చే పరిస్థితి. ఈ గొడ్డల పార్టీ మాట్లాడుతూ ఉంది డిఐసీలో అక్రమాలు జరిగాయని. జగన్మోహన్ రెడ్డి పిఏ చేసిన ఘనకార్యాలు, చేసిన అవినీతి అక్రమాలు కేఎన్ఆర్ గారు బయటికి వచ్చాయని దాన్ని డైవర్ట్ చేయాలని చెప్పేసి ఈరోజు డిఐసి గురించి మాట్లాడుతూ ఉన్నారు. డిఐసి అయిపోయి దాదాపు 8-9 నెలలు అయింది. ఆ రోజు ముద్దు నిద్రపోయారా? కనీసం మీ 5 ఏళ్లలో ఒక టీచర్ ఉద్యోగం ఎక్కడే కానీ మీరు ఇప్పించలేదు. డిఐసి అంటానే డిఎస్సి అంటానే మా తెలుగుదేశం నియమించిన టీచర్లు. డిఎస్సి అనేది అది తెలుగుదేశం బ్రాండ్. 16,347 ఉద్యోగాలు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు డిఎస్సి ద్వారా ఫిలప్ చేసి 8 నెలలు అయింది. 8 నెలల తర్వాత మేల్కొని ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు మీరు. కనీసం ఏ రాజకీయ నాయకునికి సంబంధం లేకోకుండా, ఏ అధికారికి సంబంధం లేకోకుండా ఒక ప్రత్యేక కమిటీని నియమించి ఎక్కడే కానీ చిన్న అవినీతికి కానీ దీనికి తావు లేకోకుండా ఫిలప్ చేసిన ఘనత మా యువ నాయకుడు, ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిది. అలాంటి నియామకాన్ని మీరు తప్పుపడతా ఉన్నారు. కనీసం మీ ప్రభుత్వంలో 5 ఏళ్ల కాలంలో ఒక టీచర్ ఉద్యోగాన్ని నియమించకపోగా టీచర్లను అవమానిస్తూ వైన్ షాపుల దగ్గర బాత్రూంలో ఫోటోలు తీసి పెట్టమని, అంటే ఉపాధ్యాయ వృత్తికే కలంకం తెచ్చే విధంగా ప్రవర్తించారు. ఈరోజు దౌర్జన్యాల గురించి మాట్లాడుతూ ఉంది గొడ్డల పార్టీ. దౌర్జన్యాలు కేర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి, అరాచకాలకి కేర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి, హత్యలకి కేర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి, ఆక్రమణలకి, భూ ఆక్రమణలకి, దౌర్జన్యాలకి, అవినీతికి కేర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అండ్ టీము. గత 5 ఏళ్లలో మీరు చేసిన అవినీతి, గత 5 ఏళ్లలో మీరు చేసిన అక్రమాలు ఇవన్నీ చూసి ప్రజలు నీకు 151 సీట్లు ఉంటే కేవలం 11 సీట్లు ఇచ్చి నీకు ప్రతిపక్ష హోదా కానీ లేకోకుండా కేవలం పులివెందుల ఎమ్మెల్యేగానే కూర్చోబెట్టిన ఘనత మా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అని చెప్పేసి తెలియజేస్తూ, మరొక్కసారి మా యువ నాయకుడి గురించి కానీ, అలాగే మా తెలుగుదేశం ప్రభుత్వం గురించి కానీ, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి కానీ, మా కూటమి ప్రభుత్వం గురించి కానీ మాట్లాడేటప్పుడు మరొక్కసారి ఆలోచించుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తున్నా. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి
అలాగే మా యువ నాయకుడు కాబోయే రాష్ట్ర రథసారథి నారా లోకేష్ గారిని చూసి ఓట్లేసే పరిస్థితి. నేను కాన్స్టిట్యున్సీ కొత్త అయినా కానీ తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు